అందుకే ఇవాళ 3 పార్టీలు కలిశాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తీసుకుని చట్టబద్ధం చేస్తాము. దాన్ని నేను మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. ఇలాగా ఒక్కళ్ళు కాదు, అందరు కూడా. మనమేమో రాయలసీమ చేస్తే వీళ్ళేమో రాయలసీమను రక్తపు మరకలుగా చేశారు. మనం రాయలసీమలో ఉన్న పగలను చల్లార్చి శాంతికి నికేతనంగా చేస్తే వీళ్ళేమో కత్తులు మనల మీద రక్తం చిందిస్తున్నారు. మనమేమో ఈ రాయలసీమ కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపజేసి బీడుబారిన భూములను, ఈ యొక్క రాయలసీమ బీటలు బారిన ఈ రాయలసీమ బీడు భూములను మనం సస్యశామనం చేస్తే వీళ్ళు ముఠాకక్షలను ప్రోత్సహించి పెంచి పోషించి ఇవాళ అవే కాలువల్లో రక్తపు వరదలను ప్రవహింపజేస్తున్నారు. మనమేమో ఇక్కడ రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే కియా లాంటి సంస్థలు తీసుకొచ్చాం, పరిశ్రమలు తీసుకొచ్చాం. అలాగే ఐఐటి లాంటి విద్యా సంస్థలు తీసుకొచ్చాం మనం. మరి వాటిలన్నింటినీ నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసేసింది ఈ వైకాపా ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్థానికంగా చూస్తే మరి చిత్తూరు జిల్లాలో బ్రహ్మాండంగా మనం ఈ శ్రీ సిటీని డెవలప్ చేసి సెస్ కింద బ్రహ్మాండమైన పరిశ్రమలు, ఇసుచి కార్ కంపెనీ అయితేనేమి, లేకపోతే డోకో ఈ కార్పొరేషన్ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క కరోనా యూనివర్సిటీ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క హీరో కార్ల సంస్థ అయితేనేమి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతంలో యువతకు ఉద్యోగ కల్పన కల్పించాలన్న ఉద్దేశంతో ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ యొక్క చిత్తూరు ప్రాంతాన్ని. మరి ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు జరుగుతుంది ఏంటి? మరి ఇక్కడేమో భూ కబ్జా, ఇసుక మాఫియా, లేకపోతే ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే అతనికి ఈనాడు వైకాపా సీట్ ఇచ్చింది. ఇక్కడ అతని మీద పీలేరు, అలాగే పాకాల, మరి ఇక్కడ చిత్తూరు, మరి ఇక్కడ అన్ని పరిసర ప్రాంతాలన్నీ కూడా అతని మీద ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. మొత్తం అతని మీద 14 సివిల్ కేసులు ఉన్నాయి అతని మీద. ఈ రోజు అతనికి సీట్ ఇస్తున్నాను. లిక్కరు అన్నింటిలో విచ్చలవిడిగా. అలాగే ఇవాళ మనం ఈ ప్రాంతాన్ని పాడి రైతులు, ఇవాళ మన చిత్తూరు డైరీ ఉంది, అలాంటి చిత్తూరు డైరీని మరి వాళ్ళ అమూల్ డైరీకి కట్టబెట్టి కమిషన్లు దొబ్బుతున్నారు, డబ్బులు దొంగతున్నారు దగ్గర. అలాగే ఏదైతే చక్కెర ఫ్యాక్టరీ ఉందో దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ మీరు గమనించాలి. ఇక్కడ జరుగుతున్న ఇప్పుడు రేపు వాళ్ళు కావాల్సింది ఏంటి? మనకు అప్పులు ఎంత ఉంది? వీడు చేసిన అప్పులు ఎంత? 12 లక్షల కోట్ల రూపాయలు. మరి అతను ఖర్చు పెట్టేదేమో 2.5 లక్షల కోట్ల రూపాయలు. మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు? ఎవడబ్బా సొమ్ము? ఆంఫట్ మీ ప్రతి ఒక్కరి మీద 10 లక్షల రూపాయలు అప్పుంది మీ మీద, గుర్తుపెట్టుకోండి. మీరు తీర్చాలి రేపు. అతను కాదు, అతనికే ఉంది. ఇప్పటికే మొత్తం 45,000 కోట్ల రూపాయలు కేసులున్నాయి అతని మీద. నిందితుడు అతను. మరి రేపు మన మీద పన్నుల భారం మోపి ధరలు పెంచేసి మళ్ళీ తీర్చుకోక కట్టుబట్టలతో ఎలాగైతే మనం ఆనాడు వచ్చి మన రాష్ట్రాన్ని స్థాపించుకుని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 15,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ని పూడ్చారో, ఎలాగైతే మన తరసరి ఆదాయాన్ని పక్క రాష్ట్రాలకు ధీటుగా వాళ్ళను మించి స్థాయికి తీసుకెళ్లారో, తిరిగి కట్టుబట్టలతో మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితుల ముందు రాబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి. వీడు మామూలుడు కాదు, ఇతను సైకో. అంతే, సైకో పోవాలి, సైకిల్ రావాలి. అదే లక్షల కోట్ల పక్షకుడు, పక్షపాత రూపకుడు, అవినీతి అర్పకుడు, కుంభకోణాల కీచకుడు, ముఖ్య కంత్రి, మా మూర్ఖుడు, అలాగే మూర్తి ముద్రష్టకుడు, అలాగే దేశానికి పర్యటన జాతకుడు, మన రాష్ట్రానికి రావణ పాలకుడు,
అలాగే జన ధన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్ గుర్తు పెట్టుకోండి. ఇవాళ ఇలా మనల్ని అన్ని రకాలుగా మీరు తెలుసుకోవాల్సింది మీ ఒకటే, రేపు మీకు మరి అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేక మీకు సంక్షేమం కావాలా, లేక విధ్వంసం కావాలా, లేక మీకు సమర్థమైన పాలన కావాలా, లేకపోతే ఈ రాక్షసుడి పాలన కావాలా, లేకపోతే మీకు స్వర్ణయుగం కావాలా, లేకపోతే చీకటి రాజ్యం కావాలా, రాజయుగం కావాలా అని తేల్చుకోవాల్సిన ఓటర్లు మీరు. రేపు అందరూ మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. రేపు ఈ యొక్క ఎన్నికల రిజల్ట్స్ కోసం ఏం చేయబోతున్నారు అని. మరి మనం ఎన్టీ రామారావు అన్నాడు, ఆయన ఒక చైతన్యం తీసుకొచ్చి, అవగాహన తీసుకొచ్చి, అసలు రాజకీయాలకి దూరంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి, అలాగే చిన్న పిల్లల నుంచి వాళ్ళలో ఒక చైతన్యాన్ని రగిల్చిన మహానుభావుడు. ఇవాళ అవే రోజులు మనం మళ్ళీ నెమరేసుకోవాల్సిన, తిరిగి చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇదే స్ఫూర్తితో ఏదైతే ఇక్కడ ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ఇక్కడికి వచ్చారో కనిపిస్తుంది. మీలో ఒక చైతన్యం కనిపిస్తుంది, మీలో ఒక అవగాహన. బుద్ధి చెప్పాలి, తరిమి కొట్టాలి ఒక్కొక్కరిని ఈ రాష్ట్రంలో నుంచి అన్న ఒక అకుటిత దీక్ష సంకల్పం మీ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. కాబట్టి మీరంతా కూడా ఒకటి, ఈ యొక్క ప్రజాస్వామ్యం నాడు మనకున్న ఆయుధం ఓటు. ఈ ఓటుని సద్వినియోగపరుచుకుని మరి మీ ఉద్దేశాలను వ్యక్తపరిచే, అలాగే మన ప్రజాస్వామ్య సంరక్షణ కోసం, అలాగే సరైన ప్రతినిధులను ఎన్నుకోవడం, అలాగే సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, సామాజిక న్యాయం అందరికీ అందడం కోసం ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఓటు. దాన్ని మరి వెలగట్టి కొదువ పెట్టి నీ యొక్క స్వార్థాలకు